హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ మినీ వ్లాగ్స్. మా శ్రీ సిద్ధి వినాయక భక్త సమాజం వారి గణపతి నవరాత్రి వార్షికోత్సవ వేడుకలకు స్వాగతం, సుస్వాగతం అండి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు భరతనాట్యం ప్రోగ్రాంని నిర్వహించాము. చిరంజీవి జ్ఞానశ్రీ వర్షిత చేత ఈ భరతనాట్యం ప్రోగ్రాంని నిర్వహించామండి. ఈ చిన్నారి చేసే నాట్యం చూడటానికి ఎంతోమంది వచ్చారండి. జ్ఞానశ్రీ వర్షిత ఎంతో చక్కగా చేసింది. ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం ఈ పాపతో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ పాప కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా తన నాట్యాన్ని ప్రదర్శించిందండి. ఈ చిన్నారి ఇక్కడ మాత్రమే కాదండి, బయట కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో తన నాట్య ప్రదర్శన అనేది ఇస్తుంది. మన భారతీయ సాంస్కృతిక కళలలో నాట్యం అనేది ఒక గొప్ప కళ కదండి. ఈ నాట్యం నేర్చుకోవడానికి అలాగే నాట్యం చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలి అనుకుంటాను నేను. ఎందుకంటే మా పాపకి నేర్పించాలని నేను ఎంతో ప్రయత్నించానండి, కానీ కుదరలేదు. అందుకే అదృష్టం ఉన్న వాళ్ళకే అది దక్కుతుంది. నా పాపకి నేర్పించాలన్న కోరికగానే మిగిలిపోయింది. మీలో ఎంతమందికి మన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉందో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా భరతనాట్యం అంటే చాలా ఇష్టం. ఇక ఈ ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదండి. అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఈ నాట్యాన్ని చూశారు. ఈ చిన్నారి ఎంతో టాలెంటెడ్ అండి, చాలా చక్కగా నాట్యం చేస్తుంది. ఈ చిన్నారి నాట్యం చేస్తున్నంతసేపు నాట్యం చూడడానికి వచ్చిన వారందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పాప నాట్యం చేసిన పాట పౌర్ణమి సినిమాలోదండి. భరత వేదమున నిరత నాట్యముగా పలికిన పదమిదీశా, ఈ పాట అండి. నిజానికి ఈ సాంగ్ ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఆగిపోయాను. దయచేసి నేను పాడడం నచ్చకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ పాప ఎంత చక్కగా నాట్యం చేస్తుందో. చూస్తున్న వారందరూ ఎంతో అభినందించారండి ఈ పాపని. కేవలం నాట్యం నేర్చుకోవడం మాత్రమే కాదండి, నేర్చుకున్న నాట్యాన్ని ప్రదర్శించడానికి ధైర్యం, ప్రతిభ రెండూ ఉండాలని నా అభిప్రాయం. ఈ నాట్యం చేసిన చిన్నారిలో అదే టాలెంట్ ఉందండి. నిజం చెప్పాలంటే ఈ పాప నాట్యం చేస్తున్నంతసేపు అసలు కళ్ళు పక్కకు తిప్పలేదంటే ఒట్టండి. చూడండి ఎంతమంది ఎంత ఆసక్తిగా నాట్యం చూస్తున్నారో మీ కళ్ళతో మీరే చూడండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఎవరు వారి వారి ప్లేస్ల నుంచి కదలలేదంటే ఒట్టండి. అంత బాగా ఈ పాప డాన్స్ చేసిందండి. ఇవి మా శ్రీ సిద్ధి వినాయక భక్తి సమాజం వారి 8వ వార్షికోత్సవ వేడుకలండి. గత 8 సంవత్సరాలుగా మేము ఇలాగే గణపతి నవరాత్రులకు ప్రతిరోజు రోజుకొక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తాము. అందులో పాల్గొన్న వారికి బహుమతులు కూడా ఇస్తాము. ఇలా ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి మా కమిటీ మెంబర్స్ అందరూ కారణం అండి. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రాం కండక్ట్ చేసే ముందు రోజు నుంచే మేము దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాం. సో వాళ్ళందరి కృషి వల్లే మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంత చక్కగా చేయగలుగుతున్నాం. అలాగే అందరి అభిమానాన్ని కూడా పొందుతున్నాం. అందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇంతకీ మా ఈ ప్రోగ్రాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మాతో పాటు మీ అందరికీ కూడా చిన్నారి జ్ఞానశ్రీ వర్షిత చేసిన ఈ నాట్యం నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోగానే పాపని అక్కడున్న వారందరూ ఎంతో ప్రశంసించారండి. ఆ పాప అయితే చాలా సంతోషపడింది. మనం చేసింది చిన్న పనైనా సరే ప్రశంస అనేది వస్తే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో మా ప్రశంసలన్నీ అయిపోయిన తర్వాత ఈ పాపకి చిరు సత్కారం చేసామండి.
అలాగే చిన్న బహుమతి కూడా ఇచ్చాము. ఈ ప్రోగ్రామే కాదండి, ఇంతకు ముందు చేసిన పూల సేవ, కోలాటం కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఇంతకీ మీ అందరికీ నా వీడియో నచ్చింది కదా, అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాగే మరికొన్ని మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.